శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. కారణ జన్ముడు అజాత శత్రువైన పవన్ కళ్యాణ్ గారి విలువ నేటికి తెలుసుకున్న అల్లు అర్జున్. ఎందుకంటే పుష్ప 2 సినిమా చూడడానికి జనం థియేటర్ల వద్ద లేకపోవడంతో, తక్కువ మంది రావడంతో షోలు రద్దు చేయబడ్డాయండి. కొన్ని ఏరియాల్లో మార్నింగ్ షోకి 20 మంది వస్తే మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో అట్లా రద్దు తీసుకెళ్ళిపోయారు సినిమా. ఎందుకంటే సినిమా టికెట్లు చూడడానికి తెగకపోవడం వలన. ఎందుకంటే ఇప్పుడు రేట్లు ఇచ్చారు, ఇప్పుడు రేట్లు పెంచారు. కానీ కూడా నాకు తెలిసి ఫస్ట్ 3-4 డేస్ ఎక్కడ రష్ ఉంటుంది. కానీ అల్లు అర్జున్ బిహేవియర్ వలన, అతని మామగారు చేసిన కామెంట్స్ వలన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచివారే, కానీ పవన్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అంటే ఊరుకోరు. ఇది వాస్తవం. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యనే ఒక ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు, మనం 3 డేస్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఇచ్చారు ఇంటర్వ్యూ. ఏమి ఇచ్చారు? నా ఫ్యాన్సే నా శక్తి, నా యుక్తి, నా ధైర్యం, నా నమ్మకం అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన అభిమానులు అంతగా అభిమానిస్తారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన కోసం ఏం చేయడానికి సిద్ధంగా, ఏ త్యాగం కానీ సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, అందులో నేను ఒకండి. ఎందుకు చెప్తున్నా అంటే, అతని యొక్క ఆలోచన విధానం, ఆయన చేసే పనులు, ఆయన చేసే శ్రమ, ఎదుటివాడికి సహాయపడాలనే మనస్తత్వం, ఆ నేచర్ ఉన్న గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడి, ఆ వ్యక్తికి వ్యతిరేకమైన పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేసి చేయొచ్చు. కానీ నాకు ఎవరైతే ఇష్టం వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఈ డిక్కుమాల కామెంట్ చాలా చేశాడులేండి. మీ అన్నీ అందరూ వినే ఉంటారు. నాకు ఎవరు ఇష్టం వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నువ్వు వెళ్ళి ఎవడొద్దన్నాడు? మరి వాళ్ళు ఎందుకు మారిపోయావు ఇట్లా సడన్గా? ఎవడు మారమన్నాడు నిన్ను? నీ అల్లు ఆర్మీ నీకు ఉంది కదా, నీ అల్లు ఆర్మీ నీకు కాపాడదు కదా. తెలుగు ప్రజలు గమనించండి, మోహన్ బాబు ఇండియన్ అనే సినిమా తీశాడు. ఆ సినిమాకి అట్టర్ ఫ్లాప్ అయింది అది, మోహన్ బాబుది. ఆ సినిమా చూసేవాళ్ళు లేక షోలుగా థియేటర్లో క్యాన్సిల్ చేశారండి. మళ్ళీ ఆ రోజు అది మళ్ళీ ఈరోజు పుష్పకి షోలకు రద్దు చేయబడిన 2వ సినిమా ఇది. అంటే మోహన్ బాబు పక్కన చేరుకున్నాడు, అల్లు అర్జున్ చేరుకున్నాడు. కాకపోతే ఇంకా చాలామంది మెగాస్టార్ అమ్మాయిలు, అంటే చిరంజీవి గారి అమ్మాయిలు పూర్తిగా నో అనుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి నమ్మే వ్యక్తి, పవన్ కళ్యాణ్ కోసం కష్టపడే ప్రతి వ్యక్తి కూడా చూడకూడదు, అల్లు అర్జున్ సినిమా చూడకూడదు నిర్ణయం తీసుకున్నారు. అది జరిగిందండి. అది వాస్తవం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉంటే, తప్పు చూడకుండా ఉండకూడదు, చూడాలి అని ఆయన ఉంటే వెళ్ళేవాళ్ళేమో. వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఈ సినిమాకి ఆడాలి అవన్నీ అతీతుడు. ఆయన ప్రతి సినిమా హీరో బాగుండాలి, ప్రతి సినిమా ఆడాలనే ప్రతి మీటింగ్లో ఎప్పుడు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందులో మొహమాట అనే సందేశం ఏం లేదండి. ఆయన అందరు హీరోలు గొప్ప, నాకని గొప్ప వాళ్ళు. అల్లు అర్జున్ అక్కడ బాగా డ్యాన్స్ చేస్తారు. ప్రతి హీరో గురించి ఒక్కొక్క కేటగిరీలో నాకని గొప్ప వాళ్ళని చెప్పుకొచ్చాడు. ఆయన ఎవరిని తక్కువ చేసి చెప్పలేదు, మాట్లాడాడు కూడాను. అంత గొప్ప ఉదాత్తమైన హృదయం గల వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అల్లు అర్జున్కి బయలు కమ్మినాయి, నిర్మాతలు బయలు కమ్మినాయి, ఏం చేయాలో తెలియట్లేదు. అటువంటి సందర్భంలో నిన్న సక్సెస్ మీట్ జరిగిందండి. సక్సెస్ మీట్ పెట్టారు. ఏదో సినిమా కలెక్షన్ వచ్చింది అనుకోండి, వస్తే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నార్త్ ఇండియాలో బాగా కొంచెం పబ్లిసిటీ ఉంది. పుష్ప వలన ఇటు వలన కొంచెం పాపులర్ అయ్యాడు కనుక వస్తే వచ్చుండొచ్చు. మనం వాస్తవంగా ఒప్పుకోవాలి కూడాను. రాలేదని మనం అనట్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద హిట్ కాలేదని మాత్రం తెలిసింది. అందుకని నిన్న మన అల్లు అర్జున్ గారు సూది వేశాడు. అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెప్పడం, మీ వల్ల ఛార్జీలు పెంచుకోవడానికి మీ జీవో ఇచ్చిన సహకరించి థ్యాంక్స్ అని చెప్పాడు. కానీ ఒక డైలాగ్ అన్నాడు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అన్నాడు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అన్నాడు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అన్నాడు. గుర్తుంచుకోండి. అది ఒకనొక టైంలో నేను మాట్లాడను బ్రదర్, నేను చెప్పను బ్రదర్ అన్న వ్యక్తి ఈ రోజున ఆయనకి స్వయంగా థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అన్నాడంటే
పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఎటువంటిదో, ఆయన గొప్పతనం ఎటువంటిదో, అంటే రేంజ్ అని మనం గొప్పగా చెప్పుకోవడం కాదండి. ఆయన మనసు, ఆయన అభిమానులు ఎంత గట్టిగా నిలబడ్డారో తెలుసుకోవడానికే ఈ మాట చెప్తున్నాను నేను. ఆయన కోసం ప్రాణం త్యాగం చేసే గొప్ప గొప్ప జన సైనికులు, వీర మహిళలండి వీళ్ళు. అందుకే పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్‌లో ఆయన ఎన్‌డీటీవీకి, ఇండియా టుడేకి దాన్ని క్లియర్ చెప్పాడు ఆయన. నా జన సైనికులే నా బలం, నా శక్తి, యుక్తి, ధైర్యం, నా నమ్మకం అన్నాడండి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప ఫ్యాన్స్ అండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంది వాళ్ళకి. ఒకటి అల్లు అర్జున్ బాబుకి, తెలుగు ప్రజలకి చెప్పేది ఒకటే నేను. ఎవరైనా సరే గుర్తుంచుకో, ఒక సూక్తి రండి. ఎందుకంటే మనల్ని జన్మనిచ్చిన తల్లి, 9 మాసాలు మోసి మన తల్లి కంటుంది. అలాగే తండ్రి అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని జీవితంలో మరువకూడదు ఒకటి. రెండోది, మనకి స్కూల్కి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి గురువులు మనకి పాఠాలు నేర్పుతారు. మనలో ఉన్న టాలెంట్ బయటకు తీసేందుకు చాలా కృషి చేస్తారు. వీడు బాగా చదువుతున్నాడురా, వీడి లెక్కల్లో బాగుందిరా, వీడికి సైన్స్ బాగుందిరా అని ఏ సబ్జెక్టు మనకు అనుభవం ఉంటుందో, అదేమంటారు, మన యొక్క ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసి చదివించారు. అటువంటి గురువులను కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే ఎవరికైనా సహాయం చేసే గుణం ఉండాలి. ఎవరు వచ్చినా సరే, మనకు అడగకపోయినా తెలిస్తే సహాయపడే గుణం ఉండాలి. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ కడప మున్సిపల్ హై స్కూల్ చిన్నపిల్లలకి చెప్పింది అదే. సహాయం చేసే మనసుతో పెంచుకోండి. ఆ సహాయం చేయడం చాలా ముఖ్యము. అది మీ యొక్క మనసు చల్లగా, హాయిగా, ఉల్లాసంగా ఉంచుతుంది. మీకు అదొక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారండి. అలాగే మనం ఈరోజు ఎవరి దయ వలన, తల్లిదండ్రులు కావచ్చు, గురువు కావచ్చు, లేకపోతే ఒక తెలిసిన వ్యక్తి కావచ్చు, బంధువు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా సరే, తోబుట్టువు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరి వలన ఈరోజు మనం ఇలా ఉన్నామో దానికి కారకులైన వారిని మరువరాదు. అది ముఖ్యమైన విషయం అండి. ఈ రోజున మనం ఉన్న స్థితి కారకులైన వారిని మరువకూడదని ఈ యొక్క సూక్తి. ఇది అల్లు అర్జున్‌కి వర్తిస్తుంది. ఎవరైనా తెలుగు గమనించండి. అహంకారం పైకి రాదు. తల్లిదండ్రులను గౌరవించండి, గురువులను గౌరవించండి, సాయం చేసిన వారిని మర్చిపోకండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది తెలియజేస్తూ విరమిస్తున్నాను. అల్లు అరవింద్‌కి కళ్ళు తెరిపించినందుకు భగవంతుడికి, మా కారణజమైన పవన్ కళ్యాణ్ గారిని చెప్పని పెదరాని వ్యక్తి చెప్పాడు కనుక అతని అల్లు అర్జున్‌కి విషయం తెలియజేస్తూ మీకు సెలవు తీసుకున్నానండి. జై జనసేన, జై హింద్.